వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఇప్పుడు మీకు ఏపీ టెట్ 2026 జూన్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ 2A అనేటువంటి దాంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగం ఉంటుంది. ఇది ఎవరో రాయవలసి ఉంటుంది, దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దీనికి సంబంధించిన సిలబస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. చూడండి, పేపర్ 2A పేపర్ 2A ఇది ఎవరు రాస్తారంటే ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ అలాగే లాంగ్వేజ్ పండిట్స్ రాయవలసినటువంటి టెట్ ఏంటంటే టెట్ పేపర్ 2 అనేటువంటిది రాస్తారు. ఆల్ స్కూల్ అసిస్టెంట్ మరియు లాంగ్వేజ్ పండిట్స్ అనేటువంటిది రాస్తారు. మరి ఇక్కడ ఈ స్కూల్ అసిస్టెంట్లో మనకు రకరకాల విభాగాలు ఉన్నాయి కదా. ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ రాయవలసినటువంటి ఒకే రకమైనటువంటి టెట్, కామన్ టెట్ ఉంటుంది. వీళ్ళందరికీ ఒకే రకమైన టెట్ నిర్వహిస్తారు. ఆ కామన్ టెట్ పేరు ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటారు. దాన్ని మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి టెట్ను రాయవలసి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు కానీ, వీళ్ళు రాయవలసినటువంటి టెట్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి టెట్ను వీళ్ళు రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అంటే ముఖ్యంగా పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ యొక్క టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దాని సిలబస్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ టెట్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ అని చెప్పేసి చెప్తున్నాం. ఇది ఎవరు రాస్తారు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగానే ఎస్ఏకి సంబంధించి మ్యాథ్స్ వాళ్ళు కానీ, ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ, లేదా బయాలజికల్ సైన్స్ వాళ్ళు కానీ ఇది రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. టెట్ పేపర్ 2A అనేటువంటి దాన్ని మ్యాథ్స్ అండ్ సైన్స్ని వీళ్ళు రాస్తారు. మరి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనం గమనిస్తే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి ఇస్తారు. టైం వచ్చేసి 150 మినిట్స్ అంటే 2 గంటల 30 నిమిషాలు టైం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇందులో ఉండేటువంటి విభాగాలు పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఉన్నాయంటే మొత్తం 5 విభాగాలు అనేటువంటివి ఉన్నాయి. 5 విభాగాలు కూడా కాదు, చెప్పాలంటే ఒక రకంగా 6 విభాగాలు ఉన్నాయి. దీంట్లో 6 విభాగాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ 6 విభాగాలు ఏంటంటే ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే సైకాలజీ. ఈ సైకాలజీ అనేటువంటిది 30 మార్కులకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొకటి లాంగ్వేజ్ 1 తెలుగు కానీ, లేదా ఉర్దూ కానీ, లేదా కన్నడ కానీ, లేదా మలయాళం కానీ ఉంటుంది. అంటే లాంగ్వేజ్ 1గా మనం 10th క్లాస్లో దేన్నైతే ఎంపిక చేసుకుని ఉంటామో ఆ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, అది వచ్చేసి 30 మార్క్స్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరొకటి వచ్చేసి ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేటువంటిది కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఇది కామన్గా 90 మార్కులు. పేపర్ 2A రాసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 90 మార్కులు అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఇక మిగతా 60 మార్కులు వచ్చేసి చూడండి,
4వ విభాగం వచ్చేసి మ్యాథ్స్. మ్యాథ్స్ వచ్చేసి 20 మార్క్స్కి ఇస్తారు. అలాగే ఫిజికల్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్కి ఇస్తారు. అలాగే బయాలజికల్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్కి ఇస్తారు. అంటే కంటెంట్లో వచ్చేసి 60 మార్కులు. 90 + 60 150 మార్కులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే సైకాలజీ 30 మార్కులకి ఇస్తారు, తెలుగు 30 మార్కులకి ఇస్తారు, ఇంగ్లీష్ 30 మార్కులకి ఇస్తారు, అలాగే మ్యాథమెటిక్స్ 20 మార్కులకి ఇస్తారు, ఫిజికల్ సైన్స్ 20 మార్కులకి ఇస్తారు, బయాలజికల్ సైన్స్ వచ్చేసి 20 మార్కులకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసేటువంటి వాళ్ళు ఈ సిలబస్ కోసం మీరు చదవాల్సినటువంటి అంశాలు ఏంటంటే సైకాలజీ మరియు మెథడాలజీల కోసం బీఈడి కరికులం బేస్ చేసుకుని ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి సిలబస్ను చదవాల్సి ఉంటుంది. కంటెంట్లు అంటే మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే మనకు 2025-2026 అకాడమిక్ ఇయర్ ఏదైతే స్కూల్లో మనకు సిలబస్ ఉందో, అంటే ఈ సంవత్సరం మనకి 1 నుంచి 8వ తరగతి వరకు మారుతున్నాయి. మారిన పుస్తకాలు కాదు, ఇంతకుముందు ఉండేటువంటి పుస్తకాలే చదవాల్సి ఉంటుంది 6, 7, 8 తరగతులకు. ఆల్రెడీ 9, 10 ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో అదే సిలబస్ అనమాట. అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో ఏదైతే 6 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకునేటువంటి సిలబస్ను మనము చదవాల్సి ఉంటుంది. మరి ఒక్కొక్క విషయాన్ని మీకు నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి. చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏమనుకున్నాం మనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. దీన్నే మనం సైకాలజీ అని చెప్పేసి పిలుస్తున్నాం. పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్. ఇందులో ఒక విభాగం ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే సైకాలజీ. ఇది మనకి 30 మార్క్స్కి ఇస్తారు. ఈ 30 మార్క్స్ కోసం మీరు చదవలసినటువంటి పుస్తకాలు ఏమిటంటే బీఈడి సైకాలజీ చదవాలి. అలాగే బీఈడికి సంబంధించినటువంటి ఐసీటీ టెక్స్ట్ బుక్ ఉంది, అది చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని హక్కులు చట్టాలు ఉంటాయి, రైట్స్ అండ్ యాక్ట్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. నేను మరలా సిలబస్ను సపరేట్గా చెప్పేటప్పుడు మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఈ హక్కులు చట్టాలకు సంబంధించి మనకి బాలల హక్కుల చట్టం, అలాగే సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, అలాగే విద్యా హక్కు చట్టం, అలాగే ఎన్ఈపి 2020, అలాగే ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఈ విషయాలన్నింటినీ కూడా సైకాలజీ కోసం మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ను చదవగలిగితే టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవాలి. హక్కులు చట్టాలు అనేవి ప్రత్యేకంగా మనకేమీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఉండవు. ఇవి మనకు ఇంటర్నెట్కి వెళ్ళి లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాగజైన్స్ ఏవైనా ఉన్నట్లయితే అలా కానీ, లేదా ఇంటర్నెట్లో మనకు ఎన్సెఫ్ 2005 అని కొడితే దాదాపు ఒక 120 పేజీల బుక్లెట్ లాగా మనకు అది డౌన్లోడ్ అవుతుంది. అలాగే విద్యా హక్కు చట్టం 2009 కానీ, సమాచార హక్కు చట్టం కానీ, ఎన్ఈపి 2000 ఇవన్నీ కూడా మనకు నెట్లో అవైలబుల్ అవుతాయి పీడిఎఫ్ రూపంలో. అలా అయినా మీరు గ్యాదర్ చేసుకుని చదువుకోవచ్చు, లేదా ఈ అంశాలన్నితో కూడినటువంటి మెటీరియల్ చదువుకున్నా కూడా సరిపోతుంది. ఇది సైకాలజీకి సంబంధించి 30 మార్క్స్. ఆ తర్వాత రెండవ విభాగం ఏంటంటే
లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 1 తెలుగు. ఇది ఆప్షనల్ సబ్జెక్ట్. మనము తెలుగుని ఎంపిక చేసుకుంటే తెలుగు, ఉర్దూని ఎంపిక చేసుకుంటే ఉర్దూ, కన్నడాన్ని ఎంపిక చేసుకుంటే కన్నడ. అంటే మనం 10th క్లాస్లో లాంగ్వేజ్ 1 ఏదైతే చదివి ఉంటామో దాన్ని మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 30 మార్క్స్కి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి 30 మార్క్స్కి ఏం చదవాలి అంటే ఇందులో తెలుగు వ్యాకరణ అంశాలు ఉంటాయి, అలాగే తెలుగు పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. తెలుగు వ్యాకరణము పాఠ్యాంశ లెసన్స్ నుంచి కూడా ఈ యొక్క క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లెసన్స్ అనేటువంటివి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి లెసన్స్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా నేను ఇన్ సర్వీస్ టీచర్స్ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు తక్కువ సమయం ఉంది కాబట్టి జస్ట్ మీరు క్వాలిఫైయింగ్ మార్క్సే మీకు కావాలి కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువగా మీకు అంటే మీరు డిఎస్సి రాయరు, డిఎస్సి రాయిస్తే 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనకు ప్రతి మార్కు కూడా వాల్యుబుల్లే. కానీ ఇక్కడ అవసరం లేదు, మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ కాబట్టి మీరు తెలుగుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటే బాగుంటుందంటే, ముఖ్యంగా గ్రామర్ని బాగా నేర్చుకోండి. ముఖ్యంగా వర్ణమాల, వాక్యాలు, పదజాలాలు, అలాగే పదజాలాలు అంటే నానార్థాలు, పర్యాయ పదాలు, ఇలాంటివన్నీ కూడా, అలాగే సందులు, సమాసాలు, వాక్యాలు, జాతీయాలు, సామెతలు, అలాగే అలంకారాలు, ఛందస్సు, ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, ఇలాంటివి అన్నీ ఇవి నేర్చుకుంటే ఇవి తెలుగు వ్యాకరణ అంశాలు 10వ తరగతి స్థాయి వరకు ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఒక లెసన్స్ మీరు చదవాలంటే చాలా ఇబ్బంది, చదవాల్సిన అవసరం అయితే లేదు. అవసరం లేదని కాదు, కానీ ఈ టైంలో మీకు కంఫర్ట్ కాదు ఇన్ సర్వీస్ టీచర్స్కి. మీరు ఆ టెక్స్ట్ బుక్స్లో ఎంతవరకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి తెలుగు పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో మనకు విషయ సూచిక ఇండెక్స్ అని ఉంటుంది. అక్కడ లెసన్ పేరు, అది ఏ ప్రక్రియకు సంబంధించినది, అది ఏ ఇతివృత్తానికి సంబంధించింది, దాని యొక్క కవి లేదా రచయిత ఎవరు అనేటువంటిది ఉంటుంది. అవి చదువుకుంటే ఒక 2-3 ప్రశ్నలు ఆ యొక్క టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి ఇండెక్స్ విషయ సూచికను ఆధారంగా చేసుకొని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నెక్స్ట్ వన్. మరొక అంశం ఏంటంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. 3వ విభాగం ఏంటంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఇది కంపల్సరీ అందరికీ కూడా 30 మార్క్స్. ఈ ఇంగ్లీష్ అనేది ఓన్లీ గ్రామర్ మాత్రమే. మెథడాలజీ అనేటువంటిది పేపర్ 2 వాళ్ళకి ఉండదమ్మా. పేపర్ 1 వాళ్ళకి ఉంటుంది కానీ పేపర్ 2 వాళ్ళకి ఉండదు. ఇంగ్లీష్ గ్రామర్ 10th క్లాస్ స్థాయిలో అవ్వచ్చు, లేదా ఇంటర్ స్థాయిలో అవ్వచ్చు, లేదా డిగ్రీ స్థాయిలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే గ్రామర్ రూల్స్ ఏం మారవు. ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ఒక్కసారి మీరు సిలబస్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మనం టెట్ సిలబస్ని కానీ గమనించినట్లయితే ఆ యొక్క ఇంగ్లీష్ గ్రామర్లో ఇచ్చి ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. వాటిని స్టడీ చేస్తే మనం సరిపోతుంది. ఇది కేవలం ఇంగ్లీష్ గ్రామర్. దీనికి ప్రత్యేకంగా సిలబస్ అంటూ లేదా పుస్తకం అంటూ ఏమీ ఉండదు. మనం గ్యాదర్ చేసుకుని నేర్చుకోవాలి. లేదా ఇంగ్లీష్ గ్రామర్ మీద టెట్ ఇంగ్లీష్ గ్రామర్ మీద ఎవరైనా మెటీరియల్ తయారు చేస్తున్నట్లయితే వాటిని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కామన్గా అయిపోయినాక మనకు నెక్స్ట్ వన్ ఏంటంటే కంటెంట్స్లో ఒకటి ఏంటంటే మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ వచ్చేసి 20 మార్క్స్కి ఇస్తారు. ఈ 20 మార్క్స్ మ్యాథ్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇది 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి ఏంటంటే 16 మార్కులు, మరొకటి వచ్చేసి 4 మార్కులు. 16 మార్కులు అనేది మ్యాథ్స్ కంటెంటు, 4 మార్కులు అనేటువంటిది మ్యాథ్స్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. అలాగే మరొక విభాగం ఏంటంటే ఫిజికల్ సైన్స్. ఇది కూడా 20 మార్క్స్కి ఇస్తారు. ఇది కూడా 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. 16 మార్కులకు ఫిజికల్ సైన్స్ కంటెంటు, అలాగే 4 మార్కులకు వచ్చేసి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొకటి వచ్చేసి బయాలజికల్ సైన్స్. ఇది కూడా 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. 16 మార్కులకు వచ్చేసి బయాలజీ కంటెంటు, 4 మార్కులకు వచ్చేసి బయాలజీ మెథడాలజీ. 4 మార్కులకు వచ్చేసి బయాలజీ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఈ కంటెంట్లు ఏదైతే మ్యాథ్స్ కంటెంటు,
అలాగే ఫిజికల్ సైన్స్ కంటెంటు, అలాగే బయాలజికల్ సైన్స్ కంటెంట్కి మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్య గ్రంథాలని స్టడీ చేయవలసి ఉంటుంది. సిలబస్ ఏదంటే అదే, ఇంక ప్రత్యేకంగా మళ్ళా సిలబస్ని మీరు స్టడీ చేయాల్సిన అవసరం లేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే లెసన్స్ ఉంటాయో, మ్యాథమెటిక్స్ కానీ లేదా బయాలజికల్ సైన్స్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ కానీ ఏదైతే సిలబస్ ఉంటుందో అదే మీకు టెట్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 6, 7, 8 తరగతులకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో ఏ సిలబస్ అయితే మన స్కూల్లో అమలైందో దాన్ని స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేటువంటి కొత్త పాఠ్య పుస్తకాల అవసరం లేదు. 9, 10 తరగతులు గత సంవత్సరం ఏది ఉందో ఈ సంవత్సరం కూడా అవే ఉన్నాయి కాబట్టి వాటిని స్టడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక మెథడాలజీకి వచ్చేసి బీఈడి సిలబస్ని బేస్ చేసుకొని వీటిని స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే వీటికి సంబంధించి మ్యాథమెటిక్స్ మెథడాలజీ లేదా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ లేదా బయాలజీ మెథడాలజీ ఒక అభ్యర్థి ఈ 3 చదవాల్సిన అవసరం లేదు. మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మీరు బీఈడీలో మ్యాథ్స్ చేశారనుకోండి, మ్యాథ్స్ మెథడాలజీని కంప్లీట్గా చదువుకోండి. లేదా బీఈడీలో బయాలజీ వాళ్ళు అనుకోండి, బయాలజీ మెథడాలజీని కంప్లీట్గా చదువుకోండి. తర్వాత బయాలజీ వాళ్ళు బయాలజీ మెథడాలజీని కంప్లీట్గా చదువుకొని మ్యాథ్స్లో మొదటి చాప్టర్ మాత్రమే చదువుకోండి, ఫిజికల్ సైన్స్లో మొదటి చాప్టర్ మాత్రమే చదువుకోండి. ఇక మిగతా ఏవి కూడా అవసరం లేదు. నేను మరొక వీడియోలో మెథడాలజీ స్ట్రాటజీ ఎలా ఉండాలనేటువంటి దాని గురించి మాట్లాడతాను. ఇది వీటికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా కంటెంట్ల కోసం 6 నుంచి 10వ తరగతి వరకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ టెక్స్ట్ బుక్స్ను చదవాలి. సైకాలజీకి సంబంధించి కానీ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాల కోసం బీఈడి టెక్స్ట్ బుక్స్ను చదివినట్లయితే సిలబస్ అనేటువంటిది మీకు కవర్ అవుతుంది. మరి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి ఎవరికైతే కోచింగ్ అవసరం అనుకుంటారో వాళ్ళందరూ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి అలాగే విజయనగరంలో మరి జూన్ 8వ తేదీ నుంచి న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి. 8వ తేదీ నుంచి న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. అలాగే మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.